కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువకు రంగనాలు వెలపడిగిన కరులు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువకు ప్రభుకి మహిమ కలుగుగాక. దైవజనులు శ్యాంబాబు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. దైవజనులు ఈరోజు దైవ వర్తమానికులు దైవజనులు అబ్రహ్మన్న గారు మన మధ్యలోనికి రాబోతున్నారు. వారు దేవుని వాక్యాన్ని బోధించి విలరా మరి ఏర్పాటు చేయబడినటువంటి ప్రార్థనా గదులు 7 ప్రార్థనా గదులను ప్రార్థన చేసి విలరా వాటిని ప్రతిష్ఠించబోతున్నారు. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు యెరూషలేము ప్రార్థనా మందిర వ్యవస్థాపకులు సికా సల్మనయ్య గారు ఉన్నారు. సంఘ కబరి వారు కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. అలాగనే వేదిక మీద ఉన్న సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు. అలాగనే కింద ఉన్న తమ్ముళ్ళకి, అలాగనే ఇక అందరు తమ్ముళ్ళే ఏమని అనుకోండి మీరు. తమ్ముళ్ళు అనే మాట గుంటూరులో మీరు వినాలంటే నేనే అనే స్వతంత్రంగా, ఎందుకంటే ఆ స్వతంత్రం నాకు ఉంది అంటున్నాను కనుక మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. కనుక ఈ సమయంలో ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేశారు? పాస్టర్ గారికి పని లేదా, పాట లేదనుకోవచ్చు మీరు కదా. నేనేం చెప్తున్నానంటే ఈ స్థలములు అడుగుపెట్టి మీ వంతు మీరు ప్రార్థన చేసుకోండి. ఇదంతా ఎట్టుండేదంటే
చాలా లోతుగా ఉండేది ఇక్కడ, అంటే మందిరం వేసినా కూడా అట్లా ఉందని చెప్పేసి మా సంఘ బిడ్డలు చెరుకు వచ్చి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేకపోతే రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ గడ్డి మలుస్తుంది, గడ్డి ముందు కొట్టిన పోట్ల. సరే ఒక రోజున ఆలోచన చేసి సరే ఇంతవరకన్నా బండ్లు వేపిస్తే కాస్త ప్రార్థన చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నా. తర్వాత అబ్బాయిళ్ళు ప్రేమ్ కుమార్ ఒక పాట పాడారు. వాళ్ళ యొక్క పాటలో ఆ యొక్క సందర్భం ప్రేర్ చేసే వాళ్ళు ఎలా ఉంటారో దాని గురించి రమేష్ వచ్చి ఒక వచనం పడితే బాగుంటుంది అనుకుంటున్న పాట. ఆ పాట వాళ్ళు పాడుతూ ఉన్నప్పుడు నన్ను చూడండి అని అన్నారు, కానీ నేను పట్టించుకోరా. వాళ్ళంతా రెడీ చేసిన తర్వాత అది నేను చూస్తే నా హృదయం తప్పించుకుపోయి, మరి దానికి తగ్గట్టు పాట తగ్గట్టు ఇక్కడ ప్రేర్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఈ విధంగా ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్న తమ్ముడు శ్రీను ఇవన్నీ ఏర్పాటు చేసిన బేదార్ మేస్త్రి, తర్వాత ఆగమన్ రాజు కూడా తమ్ముడు వాళ్ళిద్దరు కూర్చొని అన్న పక్కన గదులు కట్టాలంటున్నావు, ఇది వేయటానికి వీలేదు, ముందు అటు నుంచి అన్నారు. డబ్బులు లేవు బాబు, ఏం చేయాలి, ఎట్ట కట్ట ఇది కట్టుందన్న. లేదన్నా ఇది మొదలు పెట్టిన తర్వాత అదే చూసుకుంటారు, ఆ దేవుడే చూసుకుంటారు అన్నారు. అట్లా మొదలు పెట్టడం జరిగింది. ఇలా ఇదంతా ఎందుకు జరుగుతుందో ఇప్పటి బట్టికి కూడా ఈ కార్యక్రమం ఎంత జరిగిందని కూడా నేను అనుకోలేదు. కనుక ఆ యొక్క పాట ఒక వచనం పాడి రమేష్ వినిపిస్తాడు. ఎందుకంటే ఆ కరోనా వైరస్లో ఎంత వేదన పడ్డారో, ఎంత బాధపడ్డారో ఆ పాట నన్ను హృదయాన్ని కదిలించింది. ఆ పాట వీళ్ళు పాడారు. ఆ యొక్క విధానం చూడగానే నా మనసంతా తరిపిపోయి, మనం ఎందుకు చేయకూడదు, మన గ్రామంలో మనోళ్ళ కోసం మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు, ఇక్కడికి ఎంతమంది ఉన్నాం కదని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అలాగనే గదుల్లో కూడా మరి నేను వెళ్ళి గదుల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా ఎందుకు చేయకూడదు, మన గ్రామంలో ఒక గుర్తుగా మిగిలిపోవాలి, అంతే నా కోరిక, ఒక గుర్తుగా మిగిలిపోవాలి. ఈ సమయంలో రమేష్ ఆ పాట పాడుతూ ఉండగా తర్వాత నేను చెప్పాల్సిన దేవునికి స్తోత్రం. ఈ పాటను రాసి స్వరపరిచినటువంటి సిక్కా ప్రేమ్ కుమార్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ, కరుణించి కాపాడే యేసయ్య, కరుణించి కాపాడే యేసయ్యా, కరుణించి కాపాడే యేసయ్యా, నీ జాలి చూపించవా, నీ జాలి చూపించవా, కరుణించి కాపాడి రక్షించవా, కరుణించి కాపాడి రక్షించవా, మా ప్రార్థనలు ఆలకించవా, మా ప్రార్థనలు ఆలకించవా, నీ జాలి చూపించవా, నీ జాలి చూపించవా, కరుణించి కాపాడి రక్షించవా, కరుణించి కాపాడి రక్షించవా.
మరణ భయము ఎందరినో పొందనీయగా ఎందరో అనాథులై ఏడ్చుచుండగా మరణ భయము ఎందరినో పొందనీయగా ఎందరో అనాథులై ఏడ్చుచుండగా ఒకసారి ఆదరించి ఆదుకోనవా ఒకసారి ఆదరించి ఆదుకోనవా ఒకసారి ఆదరించి ఆదుకోనవా ఒకసారి ఆదరించి ఆదుకోనవా నీ కరుణ చూపించవా నీ కరుణ చూపించవా కరుణించి కాపాడి రక్షించవా కరుణించి కాపాడి రక్షించవా మా ప్రార్థనలు ఆలకించవా మా ప్రార్థనలు ఆలకించవా నీ జాలి చూపించవా 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 మా ప్రార్థనలు ఆలకించవా మా ప్రార్థనలు ఆలకించవా నీ జాలి చూపించవా నీ జాలి చూపించవా నీ జాలి చూపించవా నీ జాలి చూపించవా యేసు నీ జాలి చూపించవా నీ జాలి చూపించవా నీ జాలి చూపించవా హల్లెలూయా. ఈ పాట లాక్డౌన్లో ఇంట్లో ఉండి వీళ్ళు ఆ పాట రాసి పాడి వినిపించగా నాకు కలిగిన తలంపును బట్టి ఇవన్నీ ఏర్పాటు చేసి గదులు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మేము ప్రార్థన బృందంగా కూడుకుంటాం కొంతమంది కనుక ఆ ప్రార్థన బృందం తర్వాత ఒక రోజున ప్రేరు పెడితే అన్నా ఈ పాట మీరేనా రాసిందని కాదయ్యా పెద్దబాయి రాశారన్నా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వాళ్ళని ఏదో పొగడటానికి కాదు, కానీ దేవుడు మనతో ఉన్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడని రుజువు కోసమే ఇవన్నీ ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరినో గణపరచాలి లేకపోతే ఇదని కాదు. నా మాట విని మీరందరూ కూడా ఎడతెగక ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, పట్టుదలతో ఆసక్తితో ఆత్మతో విసుక్క మెలుగుండి ప్రార్థనలు, ఇలాంటి ప్రార్థనలు తలుపు వేసుకొని ఇంట్లో చేయండి, సంఘంలో చేయండి, ఇలాంటి గదుల్లో కూడా మీరు ప్రార్థన చేయాలని సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా మరొకసారి ఈ యొక్క
ప్రారంభించి మొదలుకొని ఎవరెవరు సహకరించారో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, మా సంఘస్థులు చేశారు, నాతో పాటు దైవజనులు చేశారు. కనుక వారందరికీ నా హృదయపూర్వక మరొకసారి వందనాలు. అలాగనే ఇవన్నీ ఏర్పాట్లలో మరి సంఘబిడ్డలో రాత్రి అనకుండా పగలనకుండా 7 రోజులు, ఇవాళ 7 రోజులు, రోజు సాయంత్రం నిన్నటిదాకా ఈరోజు పగలు పెట్టాం. రోజు సాయంత్రానికి ప్రోగ్రాం ఇక్కడున్నవారు అక్కడున్న వాళ్ళు కూడా వచ్చేసి ఈ యొక్క కూడికలు 6 రోజులు సాయంత్రం ఏకీపించారు. కనుక నిన్నటి వరకు 6 రోజులు ముగించాము. ఇది 7వ రోజు. మరి కొంత సమయంలో అన్నగారు రాగానే ఈ కార్యక్రమాన్ని వారి చేతులకు అప్పగిస్తాము. వారు ఎలా నడిపిస్తారో మనం చూసి మనం అన్నతో పాటు సహకరిద్దాం. ఎందుకంటే విరామం లేకుండా ఉంటున్నప్పటికైనా సరే అన్న చాలా టైట్గా ఉందన్న అన్నాడు. మా దగ్గరకు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, నా కాలుకు దెబ్బ తగిలినప్పుడు 2019లో మీరు వచ్చారన్నా అని చెప్పేసి ఇక 2 సంవత్సరాలు అయింది, 3వ సంవత్సరం కనుక తప్పదానా అన్న. అవునా అన్నాడు. కనుక దగులాడి పాపం ఒక డేట్ ఇచ్చారన్నా, ఈ డేట్కి వస్తానులన్నా నేను, మన వాళ్ళందరికీ చెప్పండి, తప్పకుండా వస్తానన్నాడు. రాత్రి బట్టి కూడా ప్రయాణం చేసి ఎప్పుడు తెల్లారగట్టుకు వచ్చారో తెలియదు, అందుకని కొంచెం ఆలస్యమైంది. తప్పకుండా వస్తున్నారు, అంతే. అర్థమైందా? కనుక ఈ సమయంలో మనమందరం కొంత సమయం ప్రార్థనలో ఉందాము. మరి అందరం కలిసి ప్రార్థనలో అన్న రా కోసం, ఇక్కడ కార్యక్రమం జరిగించే దానికోసం అందరం ప్రార్థనలో కమలు నడిపిస్తూ ఉంటాడు. స్తోత్రం 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 స్తోత్రం. అందరము స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కనులు మూసి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అందరం కనులు మూసుకొని దైవ సేవకులను మన మధ్యలోకి ప్రభు నడిపించారు. ఈ సమయంలో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దైవజనులు షాలెం పాస్టర్ గారు ఉన్నారు. షాలెం పాస్టర్ గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం. అందరు కన్నులు మూసుకోవాలి, ప్రార్థనలో ప్రార్థన చేద్దాం. అందరం కూడా తలలో వంచి అందరం కూడా నోరు తెరిచి దేవుని సన్నిధిలో ఇంత ఘనంగా జరిగిస్తున్నటువంటి దేవుడు తన ఘనకార్యాలను బట్టి మరి 7 దినములు దేవుడు అద్భుత రీతిగా జరిగిస్తున్నటువంటి యొక్క తన సన్నిధిని బట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగించులాగా కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడవి నాయన, మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీ నామమును బట్టి స్తుతించుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములయ్యా. ఘనుడా, నీకు స్తోత్రములు నాయన. అద్భుత కార్యములు చేయగలిగిన తండ్రి, మిమ్మల్ని స్తుతించుతున్నాము నాయన. మా మధ్య వసించిన తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మహిమకు ఘనతకి నాయన కీర్తనీయుడైన దేవా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఈ దాసుని ఎడల మీరు కృప చూపుతూ మీరు జరిగిస్తున్న ఈ పరిచర్య ఎడల ఈ ఘనమైన కార్యాలను బట్టి నీకు స్తోత్రములు నాయన. జరిగిస్తున్నటువంటి నాయన యొక్క తండ్రి నీకు సన్నిధిని బట్టి అయ్యా నీకు స్తోత్రం. అందరూ ఏకీపిద్దాం. కృప కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, కనికరించు సమస్త కార్యాలు చేయగలిగిన తండ్రి అయా, నీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి. యావత్తును జరిగించగలిగిన తండ్రి, నీ దాసుడు తలపెట్టు ప్రతి కార్యములు సఫలపరచు వాడా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆయన ఇక 7 దినములు నీ సన్నిధిలో చేరి ఇటు రీతిగా నాయన నీ కార్యములు జరిగించుటకే కృప చూపిన తండ్రి నీకు వందనాలు. ఆనాడు ఎరుకో గోడల చుట్టూ తిరిగిన వెంటనే అద్భుతం జరిగినది నాయన. ప్రతికూలతలన్నీ కోల్చబడినవి నాయన. అటు రీతిగా కార్యాలు చేయగలిగిన తండ్రి అయా, 7 దినముల ప్రార్థన సంపూర్ణతకి నాయన గొప్ప కార్యాలు జరుగుటకు సహాయం కలుగు చేయండి. పరిచర్లు అద్భుతం జరుగుటకై అయా, నీ దాసు నీడల దాసురాలు పట్ల అయా, కుటుంబం పట్ల నీడల కృప చూపు కార్యములు జరిగించు వాడివి కాబట్టి అయా, మీ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతికూలతలు లయపరచండి, పరిచర్ను వృద్ధి చేయండి నాయన. సమస్తము నెరవేర్చగలిగిన దేవుడవి నాయన. సరిహద్దులు విశాలపరచగలిగిన దేవుడవి, అద్భుతాలు చేయగలిగిన దేవుడవి నీవు. అసాధ్యాలు సాధ్యపరచగలిగిన దేవుడవి నాయన. నీవే సమస్త కార్యాలు చేయగలిగిన తండ్రి, మీ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము నాయన.
మీ దాసులను నడిపించండి అయా. కృప చూపువాడివి నీవే. నీ దాసుని నోట ఉంచినటువంటి బలమైన వాక్కుల ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబడి రీతిగా సహాయము చేయవాడివి నీవే. కార్యాలు జరిగించువాడా నీ సన్నిధిలో ప్రార్థించుతున్నాము నాయన. నీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. సమస్తమును కృప చూపువాడివి కాబట్టి మీ నామ మహిమార్థమై జరుగుతున్నటువంటి యొక్క నీ సన్నిధిని బట్టి నిశ్చయముగా నా తండ్రి ఒక అద్భుతం జరగాలి, ఒక గొప్ప కార్యాలు జరగాలి నాయన. వ్యతిరేకల యావత్తు లయపరచబడాలి నాయన. అద్భుతాలు జరగాలి నాయన. నీ కృపతో కాపాడుతున్న తండ్రి అయ్యా, సమస్తమును చేయగలిగిన దేవా, అసాధ్యమును సాధ్యపరచగలిగిన దేవుడవి నీవు నాయనా. నీవే నీ కృప అనుగ్రహింపజేసి నీ సన్నిధిని బట్టి స్తుతిస్తున్న నీ దాసుని క్షేమకరంగా తీసుకురమ్మని జరగవలసిన ఈ కార్యక్రమంలో నాయన నీ వాక్కులు అందిస్తూ ఉండగా ఒక ప్రభావము నీ దాసుని ద్వారా ఈ ప్రాంతములో నాయన క్రియ చేయుటకు సహాయము కలుగు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించిన దైవజనులు శాలిం రాజ్ పాష గారికి, అదే రీతిగా వారు యూపీఎఫ్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు, వారిని ప్రేమతో వారికి వందనాలు తెలియజేస్తున్న విషయంలో శాంతిరాజు పాస్టర్ గారు, దైవజనులు శాంతిరాజు గారు వారు కూడా వచ్చి ప్రార్థన చేయాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నారు. మహాపరిశుద్ధుడు ప్రేమగల మహేశ్వర, మీకు దివ్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి వెళ్ళని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ రీతిగా నీ యొక్క నామాన్ని ప్రభావితమైన స్తుతించడానికి, మహింపరచడానికి మీరు చేసిన ప్రతి మేలును ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభావితమైన మరి నారాజుగారైన ప్రభా నీ యొక్క నామాన్ని హెచ్చించడానికి ప్రభా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క ఆలయ ప్రతిష్ట పండుగను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నారాజు స్వజనుల మధ్య ప్రభావితమైన యొక్క సేవ చేసేటటువంటి భాగ్యాన్ని ప్రభావ మీకు దాసులైనటువంటి అన్నకిచ్చినటువంటి ప్రభావితమైన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. మీ పిలుపు మేర నారాజుగారైన ప్రభా యొక్క ప్రాంతంలో ప్రభావితమైన పరిచర్య చేయడానికి, నారాజుగారైన ప్రభా అంచెలంచెలుగా ప్రభావితమైన వృద్ధిపరచడానికి ప్రభావ మీరు చూపినటువంటి కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన గత 6 దినాలు ప్రభావితమైన మరి ఉపవాస ప్రాంతంలో ఉండి ప్రభా 7వ దినం నాయన ఈ రోజు ప్రభావితమైన మరి ఘనంగా ప్రభా యొక్క కార్యక్రమాన్ని జరిపించడానికి నాయన ఇప్పటి వరకు ప్రభావితమైన యొక్క ప్రభావితం మరి ప్రతి ఒక్కరిని వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నారాజుగారైన ప్రభా నా పేరు పెంచబడినటువంటి నా ప్రజలు తమను తాము తగ్గించుకుని ప్రార్థిస్తే వారి యొక్క దేశం ప్రభావ దేవ స్వస్థపరుస్తానని చెప్పినటువంటి దేవా నీకు వందనాలు నాయన. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభావ దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు ఏమాత్రం బాగుండలేదు. అయినప్పటికీ నేను నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మాకు మీరు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి ప్రభావ నిరీక్షణ బట్టి నాయన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని ప్రభావితమైన అనుభవిస్తూ నాయన యొక్క పరిచర్యలో ప్రభావ ముందు కొనసాగుతూ ఉండగా గత 15 సంవత్సరాల ప్రభావితమైన నీ యొక్క దాసుని పక్షంన మీరు ఉన్నటువంటి విధానాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో మీ పక్షమున ఉన్నటువంటి వారి పక్షమున ఉన్నటువంటి దేవా నీకు వందనాలు. కుటుంబాన్ని బట్టి ప్రభావ బిడ్డలను బట్టి నాయన ఇచ్చినటువంటి మనవ సంతానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన సంఘ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క స్థలంలో ప్రభావం మీ యొక్క సన్నిధిని మాతో కూడా ఉంచినటువంటి దేవా నీకు వందనాలు. ప్రత్యేకించి ప్రభావం ప్రార్థించడానికి 7 గదులుగా ఏర్పాటు చేసినటువంటి నాయన కార్యక్రమం ప్రభావ ఈ రోజు జరుగుతూ ఉండగా నాయన అక్కడ ప్రభావం ప్రార్థించేటటువంటి ప్రతి ప్రార్థనా మనవులు మీరు ప్రభావం ఆలకించి ప్రభావం దేశానికి అదేవిధంగా సంఘాలకు ప్రభావం కావాల్సినటువంటి క్షేమాన్ని ప్రభావం మీరు అనుగ్రహించండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చినాం నాయన. మీకే స్తోత్రాలు నాయన. అలనాడు ప్రభా నెహెమ్యా కాలంలో నాయన ఇశ్రాయేలు ప్రజలు అన్నటువంటి మాట నా మందిరంను మేము విడిచిపెట్టము అనేటటువంటి ప్రభావ విధానం ప్రభావం యొక్క నాయన ప్రజల మధ్య ఉండడానికి మీరు అనుగ్రహించండి నాయన. ప్రతి ఒక్కరు ప్రభావ మందిరాన్ని ప్రేమించేటటువంటి వారిగా, ఇంకా అనేక మంది ప్రభావం నడిపించేటటువంటి వారిగా ఉండడానికి అనుగ్రహించండి నాయన. అంత్య దినాలు ప్రభావ ఎక్కడ నెమ్మది లేనటువంటి దినాల్లో మేము ఉంచి ఉండగా ప్రభావం మరింతగా నీ యొక్క సన్నిధికి దగ్గర అవడానికి, మరింతగా ప్రభావ అనేక మందిని నడిపించడానికి చేయమని కోరుకుంటున్నాం. అన్నకి కావాల్సినటువంటి దీర్ఘాయన ప్రభావ మీరు అనుగ్రహించండి. అన్ని విధాల ప్రభావ ఇంకా అనేక మందిని యొద్దకు నడిపించేటటువంటి బలమైనటువంటి పాత్రగా వాడబడ్డానికి మీరు అనుగ్రహించండి ఆయన. ఈ సమయంలో ప్రభావ మీ యొక్క దాసులు మీ యొక్క పక్షంలో నిలబడి నీ యొక్క వాక్యాన్ని విత్తనయించుండగా మీ యొక్క దాసుని ప్రభావ మీకు సెలవు చాటును మరుగు చేసుకుని నీ యొక్క నోచిపోరుగా వాడుకొని ప్రయోజనకరమైన మాటలు మీరు మాకు అనుగ్రహం చేయమని కోరుకుంటూ అన్ని విధాల ప్రభావ యొక్క పరిచయం ప్రభావ మీరే దీవించి ఆశ్రయించమని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరిని బట్టి స్తోత్రాలు ఆయన. సంఘాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి ప్రభావం యొక్క కృపలో జ్ఞాపకం చేసుకునండి. మరి విశేషంగా పండుగ దినాలు తండ్రి ప్రభావ సర్వోన్నతమైనటువంటి స్థలములలో
దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకి భూమి మీద సమాధానం అని యొక్క లేఖనం సెలవిస్తుండగా అటువంటి సమాధానం కలిగినటువంటి వారై నీకు ఇష్టమైనటువంటి జనాంగంగా ప్రతి ఒక్కరు మార్చబడడానికి మీరే కృపను చేయమని కోరుకొంచు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రార్థనలో నడిపించిన దైవజనులు, ప్రార్థించిన దైవజన శాంతిరాజ్ భాష గారికి వందనాలు తెలియజేస్తున్నా. మన మధ్యలోనికి ఎదురు చూస్తుండగా దేవుని యొక్క మహాకృపను బట్టి దైవజనులు అబ్రహ్మన్న గారిని ప్రభువు నడిపించారు. అందుని బట్టి మనం అందరం దేవుని స్తుతి అందరం లేచి నిలబడదాం, ప్రభువుని ఘనపరుద్దాం. వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రేమతో వారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. దైవజనులు వస్తున్నా మినిస్ట్రీస్ అధ్యక్షులు అబ్రహ్మన్న గారు మన మధ్యలోకి వస్తున్నారు. వారు నడిపించారు. ప్రేమతో వారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. దయచేసి అందరం కూర్చుందాం. ప్రార్థించిన రీతిగా, ఎదురు చూస్తున్న రీతిగా దైవజనులు అబ్రహ్మన్న గారు మన మధ్యకు వచ్చారు. సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తా ఉన్నాం. దయచేసి అలసిపోయి మాట తప్పకుండా ఖాళీ లేదన్నా తప్పదన్నా అనగా సరేలేనని చెప్పేసి ఈరోజు కోసం మరి ఎంతో ఎదురు చూసాము. అన్నగారు డేట్ ఇచ్చిన తర్వాత డైలీ ప్రేయరు, తర్వాత రాత్రి బట్టికి 6 రోజులు కూడా సాయంకాలం పూట చలైన వచ్చి 6 రోజులు కూడికల్లో పాలు పంపులు పొందారు. 7వ రోజు కోసం ఎదురు చూసాము. ఎంతబడికి జరిగించారు. ఇక జరిగించాల్సిన కార్యక్రమం అంతా మరి అన్నగారు మాటలతోనూ ఆ తర్వాత చేతలతో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ యొక్క గదులను ప్రతిష్ఠిస్తారు. కనుక సమయం ఆలస్యమైంది. అయినా కొన్ని నిమిషాలు మీరు ఓర్చుకున్నట్లయితే మరి అన్నగారు వాక్యం అందించి చక్కగా మనల్ని ఆ ప్రతిష్ట ప్రార్థనలోకి తీసుకెళ్ళి అందరినీ ఇక్కడి నుంచి జరగబోయే ఈ పరిచర్య కానీ ఈ గదుల్లో ప్రార్థన కానీ ముందు అన్నోళ్ళ దగ్గరే ఉన్నాయి. కనుక ఆ విధంగా చూసి నేనే అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా కట్టాలనుకుంటున్నానంటే మంచిదనా అని అన్నారు. తర్వాత జీవన్ అన్న చెప్తే అన్నా పోయి చూసిరా పో లోపలికి వెళ్ళి అన్నాడు. అలా చూసిన తర్వాత మన గ్రామంలో ఎందుకు కట్టకూడదు, మన గ్రామంలో ఎందుకు చేయకూడదు ప్రార్థనలు. కనుక దైవజనులు చేశారు కదా. ఎస్సన్న గారు ఇక్కడికి వచ్చారు, అదే స్థలంలో అన్న కూర్చున్నారు, ఈ చెట్టు కింద కూర్చున్నారు. కనుక ఆ విధానాన్ని బట్టి ఆ చదువును బట్టి అన్న సంతోషంగా మన దగ్గరికి రావటానికి కారణం ఏంటంటే అన్న అన్నాడు, అన్నోళ్ళు మర్చిపోబోకండి మన పాతోళ్ళు అని అన్నాడు. పాతోళ్ళు అంటే అన్నకి మాకున్న బృందాన్ని బట్టి ఇప్పుడు అన్న ఒడిలో కూర్చున్నాడు ఇక్కడ స్టేజ్ దగ్గర. అది వాళ్ళిద్దరు మనముళ్ళు, వాళ్ళిద్దరు కూడా అన్న ఒడిలో కూర్చొని చిన్నప్పుడు ఆ కూర్చోబెట్టుకుని రా కూర్చో అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకడేమో కీబోర్డు అందిస్తున్నాడు, ఒకడేమో తబలా కొడుతున్నాడు, ఇంకొకడు ఉన్నాడు వాడు. తర్వాత మా శ్రీను కుమారుడు కూడా వాళ్ళ కొడుతూ ఉన్నారు. వారు రాత్రి బట్టికి వాళ్ళే చేశారు. ఈరోజు అన్న వస్తున్నారని చెప్పేసి ఇక తప్పకుండా డాడీకి చెప్పగానే అంకుల్ నేను వస్తానని చెప్పి అన్నారు. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. అన్నగారికి అన్నగారితో పాటు వచ్చిన వాళ్ళకి కూడా హృదయపూర్వక వందనాలు. ఈ సమయాన్ని అన్నగారికి అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులతో దగ్గరికి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చాలా సంతోషం. చక్కగా ప్రేయర్ సెల్స్ కట్టారు, చాలా సంతోషంగా ఉంది.
నేను చాలా కాలం ప్రార్థన చేసి ప్రేయర్ సెల్స్ ఏర్పాటు చేయాలనేది నాకు చాలా కాలపు కోరిక. ప్రార్థన చేసి ఏర్పాటు చేసాం గోరంట్లలో. ఇప్పుడు రోజుకి వందల కొద్దిగా ప్రజలు వచ్చి దాంట్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. మనిషి వెన్నెముక చక్కగా ఆరోగ్యంగా ఉంటే దేహమంతా ఆరోగ్యంగా ఉంటుంది. సంఘము ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలంటే తప్పక సంఘానికి ప్రార్థన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని గుర్తించాలి. సో మరి సాల్మన్ గారు కూడా అయ్యగారు కూడా చక్కని ఆలోచన ప్రభు దయచేసి సేమ్ నేను సడన్గా చూసేసరికి గోరంట్లకు వచ్చాను అనే ఫీల్ వచ్చింది అనమాట. అదేలాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చేశారు. చాలా సంతోషం. పర్సనల్గా వ్యక్తిగతంగా వెళ్ళి మనం దేవుని సల్లో ప్రార్థన చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. నేను కూడా ఆయా సందర్భాలు టైం దొరికినప్పుడు అంతా వెళ్ళి ఆ ప్రేయర్ సెల్లో కూర్చొని డిస్టర్బెన్స్ లేకుండా ఏకాంతంగా ప్రభు సల్లో మనం ప్రార్థన చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సరే, చర్చిలో మనం ప్రార్థన చేసుకుంటున్న ఎవరో తిరుగుతూ ఉంటారు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందేమో. బైబిల్లో నేను ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేసుకోవాలి. రహస్యమందు చూచి దేవుడు బహిరంగంగా నీకు ప్రతిఫలం ఇస్తాడని సెలవిస్తుంది కాబట్టి వాక్యం. కాబట్టి అలాంటి ఒక ఏర్పాటు చేశాం. అదే ఆలోచనతో అన్నని దేవుడు ప్రేరేపిస్తే చాలా చక్కగా గదులను నిర్మించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. నేను తెల్లవారుజామే 5 ఎంతో వచ్చాను. మొత్తం మీద నిన్నటి రాత్రి శ్రీకాళహస్తి అని తిరుపతి దగ్గర, నిన్న పగలు నేను తిరుపతి చర్చిలో ఉన్నాను ఆరాధనలో. సాయంత్రం పక్కన శ్రీకాళహస్తి అని అక్కడ ఒక చర్చి ఓపెనింగ్ కార్యక్రమం చూసుకుని రాత్రి 12ంటికి అక్కడ బయలుదేరి ఇప్పుడు తెల్లవారుజామే వచ్చాను. కాబట్టి కొంచెం ఆలస్యం అయింది. నా ప్రోగ్రాం అంతా ఆలస్యంగానే ఉంటుంది, కానీ మీరు మాత్రం చాలాసేపు నుండి వేచి చూస్తున్నారు. ఇక విసిగించి తలుచుకోవట్లేదు. పాట పాడదాం. డానీ ఉన్నాడు కాబట్టి డానీ కీబోర్డ్ బాగా వాయిస్తాడు. పాట పాడతాను. తర్వాత ఒక 10 నిమిషాలు దేవుని మాటలు చెప్తాను. తర్వాత మనం రిబ్బన్ కట్ చేసి ప్రభు ప్రతిష్ఠిద్దాం. హల్లెలూయా. కృపగల దేవా, దయగల రాజా, చేరితి నిన్నే బహుగణ తేజ, నీ చరణములే నీ కోరితిని, నీ వరములనే నీ వేడితిని.
చూపే తారవు నీవే, గమ్యము చేర్చే సారథి నీవే. త్రోవను చూపే తారవు నీవే, గమ్యము చేర్చే సారథి నీవే. జీవనయాత్ర శుభప్రదమాయే, నా ప్రతి ప్రార్థన పరిమళమాయే. నీ ఉదయ కాంతిలో నన్ను నడుపుము, నా హృదయని నీ శాంతితో నింపుము. నీ ఉదయ కాంతిలో నన్ను నడుపుము, నా హృదయని నీ శాంతితో నింపుము. కృపగల దేవా దయగల రాజా, చేరితి నిన్నే బహుగణ తేజ. నీ చరణములే నీ కోరితి, నీ వరములని నీ వేడితిని. సర్వాధికారి నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా. నా కోరికలే ఆలోచనలే నెరవేర్చితివి. అర్పించెదను నా సర్వం నీకే దేవా, ఆరాధించు ఆనందించెదను దేవా. అర్పించెదను నా సర్వం నీకే దేవా, ఆరాధించి ఆనందించెదను దేవా. అర్పించెదను నా సర్వం నీకే దేవా, ఆరాధించి ఆనందించెదను దేవా. అర్పించెదను నా సర్వం నీకే దేవా, ఆరాధించి ఆనందించెదను ఆరాధించి ఆనందించెదను దేవా. ఆరాధించి ఆనందించెదను దేవా. ఆరాధించి ఆనందించెదను దేవా. ఆరాధించి ఆనందించెదను దేవా. ఆరాధించి దేవా. ఆరాధించి ఆనందించెదను దేవా. ఆరాధించి ఆనందించెదను దేవా. ఆరాధించి హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించి ఆనందించదనిలో దేవా. ఓ ఆరాధించి ఆనందించద నీలో దేవా. ప్రభువా వందనాలు యేసయ్యా. ఈ పరిచర్ని జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి ఆశీర్వదించండి తండ్రి. మీ ప్రియులు దాసులు షికా సాల్మాన్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం దేవా. నీ యందు భయభక్తులు కలిగి నా తండ్రి వారు పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ సంఘాన్ని పవిత్రపరుస్తూ కుటుంబాన్ని సన్నిధిలో నిలుపుతూ నా తండ్రి నీ స్తోత్రం నాయన. ఆత్మ సంబంధమైన కార్యక్రమాల మీద మనస్సుంచి ప్రజలందరూ నిన్ను ప్రార్థించినట్లు కావలసిన ఏర్పాట్లన్నీ జరిగిస్తున్న మీ బిడ్డలను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నా. దీవించి ఆశీర్వదించి మహిమను పొందండి. ప్రయత్నాలన్నిటిని ఫలభరితంగా మార్చి మహిమను పొందండి. యేసు నామాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ఒక చిన్న మాట చదువుకుందాం, తర్వాత మనం ప్రార్థన చేద్దాం. 23వ కీర్తనలో రాయబడిన 6వ వచనాన్ని మనం చదువుదాం. మనందరికి తెలిసిన కీర్తన ఇది. 23వ కీర్తన 6వ వాక్యం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తుంది. చిరకాలము నేను యెహోవా మందిరలో
నివాసం చేయాలని కోరుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దావీదు భక్తుడు 23వ కీర్తన మనందరికీ బాగా సుపరిచయమైన కీర్తన. ఆ కీర్తనలో దావీదు ఓ తీర్మానంతో కూడిన ప్రార్థన చేస్తున్నారు. అదేంటంటే, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలు నా వెంట వస్తుంది, చిరకాలం నేను దేవుని మందులు నివసించాలని కోరుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చాలామంది బ్రతుకుతుంటారు, కానీ అందరి బ్రతుకు దినాలన్నింటిలో కృపయు క్షేమం వెంబడిస్తుందా అని అడిగితే కొందరి జీవితంలో లేదని చెప్పాలి. ప్రజలందరూ కూడా క్షేమం వెంటబడుతున్నారు. క్షేమంగా బ్రతకాలి, డబ్బు సంపాదించాలి, మంచి ఇల్లు కట్టాలి, మంచి బ్రతుకు బ్రతకాలని క్షేమం కోసం ప్రయాసపడుతూ క్షేమం వెంట పరిగెత్తుతూ ఉన్నారు. కానీ దావీదు భక్తుడు అంటాడు, నేను క్షేమం కోసం పరుగులు తీను, క్షేమం వెంట నేను వెళ్ళను, కృపాక్షేమమే నా వెంట వస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎప్పుడంటే దేవుని మందులో నివసించాలని ఎవరైతే కోరుకుంటారో, దైవ కార్యమందు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, దేవుని మందులో ఒకే ఒక వరం అడుగుతున్నాను, దాన్ని నేను వెదుగుచున్నాను, ప్రసన్నతను చూడాలని, ఆలయములు ధ్యానించాలని, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందులో నివాసం చేయాలని కోరుకుంటున్నానని వరం అడిగాడు దావీదు భక్తుడు. కాబట్టి దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో, మందిరంలో ఆయన ప్రసన్నతను చూడాలని ఎవరైతే ఆశిస్తారో, ఆ వరం ఎవరైతే అడుగుతారో, దానికోసం ఎవరైతే వెదుగుతారో, వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా కృపాక్షేమాలు వాళ్ళ వెంట వస్తూ ఉంటుంది. హల్లెలూయా. మా యేసన్ గారు చెప్పింది ఒకటేనండి, ఎప్పుడు డబ్బు వెంట పరిగెత్తొద్దు, డబ్బు గురించి థింక్ చేయొద్దు, వసతుల గురించి మీరు ఆలోచించొద్దు, మీరు దేవుని వెంబడిస్తూ ఉండండి, డబ్బు మీ వెంట వస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పడం గట్టి. మేము మా లైఫ్లో దాన్ని చవి చూస్తున్నాం. కొందరు డబ్బులు చేత పట్టుకుని మా వెంట పడుతూ ఉంటారు. అయ్యా, వారం రోజుల నుండి తిరుగుతున్నానయ్యా, నీ కానుకలు ఇవ్వాలని తీసుకొచ్చాను, వారం రోజుల నుండి 10 రోజుల నుండి తిరుగుతున్నాను అంటుంటారు. కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చిందని తీసుకునేంత సమయం కూడా ఉండదు. కొన్నిసార్లు కార్లు వెంట పరిగెత్తుకొని కానుక రూపంలో ఏదో ఇవ్వాలని పరుగులు తీస్తూ ఉంటారు కొంతమంది. మేము ఏ రోజు డబ్బు కోసమో, వసతుల కోసమో, విలాసవంతమైన జీవితం కోసం ఎప్పుడు ఎదురు చూడలేదు. ప్రభు సేవ చేయడమే తెలుసు, ప్రభు మందిరంలో ఉండడమే తెలుసు, ప్రభు కోసం బ్రతకడమే తెలుసు. ఆ మార్గాల్లో మా అవసరాలు ఏమున్నాయో వాటన్నిటినీ మహిమగల దేవుడు తీరుస్తూ వస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సో కాబట్టి ఈరోజు ప్రస్తుత లోకంలో మనం అనేకుల జీవితాలు, బ్రతుకు దినములన్నిటిలో ప్రయాస, మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆదాము అవ్వమ్మ చేసిన పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, ఆదాముతో నీ బ్రతుకు దినములంతా కూడా నీవు ప్రయాసంతో, నిన్ను బట్టి భూమి నేల శపించబడింది కనుక అది ముళ్ళ పొదలను, గచ్చ పొదలను మొలిపేస్తుంది. కాబట్టి నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ప్రయాసంతో భూమి యొక్క పంట తినాలని. ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళంతా కోటి విద్య కూటి కోసం అంటారు. ఏంటంటే తినే అంత అన్నం కోసం, ఏంటంటే కోటి విద్య నేర్చుకొని కూటి కోసం అనే ఫార్ములా యూజ్ చేస్తున్నారు. ఎవరి కోసం ఈ కష్టాలంటే ఓ ముద్ద అన్నం తినడం కోసం. దేవుడు అంటాడండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను పరలోకమందున దేవుడు వాటిని పోషిస్తున్నాడు, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యములో దేవుడు తన ఆహారాన్ని అందించాడు. 1000 మందిని 5 రొట్టెలు 2 చిన్న చేపలతో వాళ్ళ ఆకలిని తీర్చాడు. మన్నా అనే ఆహారంతో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పోషించాడు. సో కాబట్టి దేవుని బిడ్డలారా, మనకి ఈ ఫార్ములా వర్ధించదనమాట. మన ఆహారం దేవుడు మనకి ఇస్తాడు, ఏదో రూపంలో పోషిస్తాడు మనం. కానీ తిండి కోసం బ్రతికే బ్రతుకు కాదు మన బ్రతుకు ప్రభు కోసం బ్రతికే బ్రతుకు. ఒక మనిషి తిండి కోసం, వసతుల కోసం పోరాడుతున్నాడంటే దాని అర్థం పాపం. ప్రియులారా, నీ బ్రతుకు దినములన్నింటి కూడా నీవు ప్రయాసంతో భూమి యొక్క పంటను తినవలసిన పరిస్థితి వస్తుందని. కాబట్టి మన బ్రతుకు దినాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి? మన బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు మనల్ని వెంబడిస్తున్నాయా? మందిరాన్ని ప్రేమించి, దేవుని సేవను ప్రేమించి, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు వెళుతున్నప్పుడు మన బ్రతుకు దినములన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇంకొక మాట కూడా చెప్తాను నీకు. యెహోషువ గ్రంథంలో రాయబడిన మాట, 1వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు. చాలండి, చదవబడిన మాటలో నీ బ్రతుకు దినములన్నిట, యెహోషువ ప్రభు చెప్పిన మాట, నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు. దావీదుకైతే బ్రతుకు దినాలన్నిట కూడా కృపాక్షేమాలు వెంబడించాయి. ఇక్కడ యెహోషువ గురించి చూస్తూ తన బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడిని ఎదురు నిలవలేడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా.
మనుషులు అంటే పర్టికులర్గా పర్సన్ గురించి కాదండి, మనుషుల గురించి కాదండి. కొన్నిసార్లు సమస్యలు, కొన్ని ఇబ్బందులు, పోరాటాలు ఏవి మన ఎదుట నిలబడవు. గొప్ప పర్వతమా నీవు ఎంత మాత్రపు దానవు, జరుబ్బాబెలు ఎదుట నీవు సదును భూమిగా మారుతావు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మన లైఫ్లో మనకు విరుద్ధంగా వ్యతిరేకంగా లేచిన ఏ ఆయుధాలైనా అది వర్ధిల్లకుండా పోవాలంటే కేవలం ప్రార్థన. మీరు చూడండి, అక్కడ యెహోషువ గురించి మనం చూస్తూ వస్తే, ఆజ్ఞలన్నిటిని పాటించు, నా మార్గం నుండి నీవు కుడి ఎడమలకు తొలగిపోవద్దు, ధర్మశాస్త్రాన్ని బోధించే విషయంలో నువ్వు తప్పిపోవద్దు, దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు, అప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. నీ బ్రతుకు దినములన్నిట నీ కృపాక్షేమాలు, బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడిని ఎదుట నిలవనేరడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, వాక్యానుసారంగా జీవించాలి, దేవుని మార్గంలో ఉండాలి, వాక్యాన్ని బోధించాలి అండ్ దివారాత్రులు ధ్యానించాలి. అప్పుడు ఏ సమస్య మన ఎదుట సమస్యలు రావని నేను చెప్పను, సమస్యలు వస్తాయి, కానీ ఏ సమస్యలు ఎదుట నిలబడవు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. తమిళనాడులో జరిగిన ఒక చిన్న సందర్భం నేను చెప్పి ముగిస్తాను. ఒక ఊరిలో ఒక మనిషి మీద ఏదో అంటారు కదండి, మనిషి మీద పూంతా ఉంటుందని ఏదో సంథింగ్ చెప్తారు కదా. ఆ ఊరిలో గుళ్ళు గోపురాలు ఏమీ లేవండి. ఆ మనిషి ఆ ఊరికి దేవుడు. అందరూ ఆయన్ని స్వామి అంటారు, అందరూ ఆయనే దేవుడు అని కొలుస్తారు. ఆయన మీద ఏదో ఆయా సందర్భాల్లో ఏదో పూనుతుందండి ఆయన దేహంలో. ఆయన ఏం చెప్తాడో అదే జరుగుతుందని వాళ్ళ నమ్మకం. ఆయనే దేవుడు. సో సంవత్సరానికి ఒకసారి ఊరంతా ఆయన ఊరేగిస్తారు. ఊరేగించడం అంటే ఆయన పరిగెత్తుతూ ఉంటాడు రోడ్డు మీద, జనమంతా ఆయన వెంట పరిగెత్తుతూ ఉంటారు. సో చాలా ఫేమస్, ఆ ఊరంతా ఫేమస్ అనమాట. ఆ ఊర్లో ఒక టీచర్ ఫ్యామిలీ, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, ఒక టీచర్ కుటుంబం, అది దేవుని బిడ్డల వాళ్ళు ఉద్యోగరీత్యా వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. సెటిల్ అయితే వాళ్ళు రోజు సాయంత్రం ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఆ రోజు ఆ జాతర, అదేదో సంథింగ్ వాళ్ళ తిరునాళ్ళ జాతర ఏదో ఆయన మీద ఏదో పూనిందండి. వేపాకులు నవ్వులుతాడు, తమలపాకులు నవ్వులుతాడు, ఏదో నవ్వులుతాడు అనమాట. ఆయన నవ్వులి పరిగెత్తుతూ ఉంటాడు, ఆయన అంటే అందరూ పరిగెత్తుతుంటారు. తీరా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడండి. ఈ ప్రార్థన వాళ్ళు ఇల్లు ఉంది కదండి, అక్కడికి వచ్చేసరికి ఆయన ఆగిపోయాడంట. ఆగిపోయి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు వీళ్ళందరూ స్వామి ఆగిపోయిపోయాను స్వామి, ముందుకు వెళ్ళి స్వామి అని అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు ఆ స్వామి చెప్తారంట, నేను ఇల్లు దాటి ముందుకి వెళ్ళలేకపోతున్నానంటే ఏమైంది స్వామి అంటే, అప్పుడు ఆ స్వామి చెప్పాడంట, ఆ ఇంట్లో నుండి ఒక గొప్ప వెలుగు రోడ్డు మీదకి వస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా. నేను ఆ వెలుగుని దాటి అవతలకి వెళ్ళలేకపోతున్నానంటే వాళ్ళందరూ విస్మయించారు. నీవే గొప్ప స్వామి అనుకున్నాం కదా, మరి నిన్నే ఆపిన వెలుగు ఏ వెలుగు అయి ఉంటుందని చెప్పి వెళ్ళి తలుపు తెరిచి చూస్తే ఆ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన బట్టి ప్రియులారా, దేవుని మహిమ ఆ ప్రాంతం అంతా అలాగే ఆవరించి ఉందండి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు రెండు గుంపులు అయిపోయారంటండి. యూత్ అంతా, యవనస్తులందరూ కలిసి ఈయనే గొప్పవాడు అని అనుకున్నాం, ఈయన్నే మరి దాటలేకుండా ఉన్న ఆ వెలుగు మరి ఆయన ఎవరై ఉంటారు అంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని వాళ్ళు తెలుసుకున్నారు. అప్పుడు యవనస్తులందరూ కూడా ఆ ఇంట్లో జరుగుతున్న ఆ ప్రార్థనలో కలవడం ప్రారంభించారు. రోజు రోజుకి అక్కడ సంఘం విస్తరించి ఇప్పుడు ఆ ఊరిలో ఒక పెద్ద ప్రార్థన మందిరం కట్టారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి గట్టిగా. హల్లెలూయా. సో కాబట్టి ప్రియులారా, లోకంలో ఎన్నో శక్తులు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. అవి ఏవి నీ జీవితంలో నీ ఎదుట నిలవకుండా ఉండాలి అంటే నువ్వు దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉంటే ఏ అపాయం నీ గుడారని సమీపించదు. కొంతమంది మాట్లాడుతుంటే నాకు విడ్డూరం అనిపిస్తుంది. అన్న ఏదో చేసేసారన్నా, మందు పెట్టేసేసారన్నా, చేతబడి చేసేసారన్నా, నిమ్మకాయలు వేసేసారన్నా, మిరపకాయలు వేసేసారన్నా అంటే తాలింపులు వేసుకోండి దాన్ని. ఇక్కడ నిమ్మకాయలు వేసేసారంటే పులిహోర కలపండి. కనపడాల్సిన అవసరం లేదు. మనకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఏ లోకంలో ఉన్న ఎన్నో శక్తులు ఉండొచ్చండి. లోకంలో ఉన్న కేవలం శక్తులే కావచ్చు. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ప్రక్కన ఉన్నాడు, మన కుడివైపున ప్రభు నిలిచి ఉన్నాడు. ఆమె యేసన్న గారు చెప్తూ ఉంటారు. యేసన్న గారు చిన్నప్పుడు పోట్లాడుకుంటారు కదండి. యేసన్న గారు చిన్నపిల్లడు కొట్టేటప్పుడు ఎవరితో ఆడుకుంటూ పోట్లాడుతున్నప్పుడు యేసన్న గారు ఇంకొకరిని కొట్టేశాడంట. కొడితే ఆయన యేసన్న గారి కన్నా పెద్దోడు అంట, వయసులో పెద్దోడు, మనిషి కూడా ఆజానుభావుడు పెద్దోడు. యేసన్న గారు ఎగిరెగిరి కొట్టేశాడంట. తన్నులు తినేవాడు ఊరుకుంటాడండి.
యేసన్న గారిని తరుముకున్నారంట. తరుముకుంటే కొట్టే వరకు కొట్టేశాడు, కానీ యేసన్న గారు భయపడిపోయి వాడు తరుము కొట్టుంటే పారిపోయి వచ్చేసారట. పారిపోయి వస్తుంటే యేసన్న గారు ముందు పరిగెత్తడం, వాడు వెనక తరుముకోవడం. యేసన్న గారు ముందు పరిగెత్తడం, వెనక పరిగెత్తడం, ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే కొంత దూరం వాడు తరుముకుంటూ వచ్చి సడన్గా ఆగిపోయాడంట. ఆగిపోతే యేసన్న గారు ఏంటి ఇప్పుడు దాకా తరుముకున్నాడు, ఇప్పుడు ఆగిపోయాడేంటి అని, ఏరా ఆగిపోయావంటే వాడు గోడ చాటుకెళ్ళి తొంగి చూస్తున్నాడంట. మరి ఇప్పుడు దాకా నన్ను తరుముకున్నాడు, ఇప్పుడు ఎందుకు ఆగిపోయాడని అటు చూస్తే అటు యేసన్న గారు వాళ్ళ నాన్నగారు వస్తూ ఉన్నారంట. స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా. ఇప్పుడు యేసన్న గారిని చూసి కాదు వాడు భయపడింది, ఎవరు చూసి భయపడ్డాడు? యేసన్న గారు వాళ్ళ నాన్నని చూసి భయపడిపోయి గోడ చాటున దాంకారంట. అప్పుడు యేసన్న గారు వెళ్ళి వాళ్ళ నాన్నగారి చేతులు పెట్టుకుని, రే రారా చూసుకుందాం అన్నాడు. వాడు ఎందుకు వస్తాడండి? ప్రియులారా, మన ప్రక్కన ఉండేది భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆయన సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన ప్రసన్నతను మనం కలిగి ఉన్నప్పుడు లోకమంతా ఏకమై, ప్రియులారా, మోకగా నీ మీదకు వచ్చిన అవి నిన్ను ఏమీ చేయలేవన్న సంగతిని గుర్తెరిగి నీ బ్రతుకు దినములన్నిట ఏ సమస్య, ఏ బలహీనత, ఏ అనారోగ్యం, ఏ ఆపద, ఏ కరువు కష్టాలు నిలబడవని గుర్తించాలి. దానికి తగినట్లు ప్రార్థించాలి, ఆరాధించాలి. ఆశీర్వాదకరంగా సాగిపోవాలి శుభవేళ. మరి మీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు మిమ్మల్ని వెంబడించాలి. అండ్ బ్రతుకు దినములంటే ఏ మనుషుని ఎదురు నిలవకూడదు. ఇంకా బైబిల్ చెప్తుంది, నీ బ్రతుకు దినములన్నీ నీకు విశ్రాంతి కలుగుతుందని. ద్వితీయోపదేశకాండం 33:25 ఉంటుంది. అలాంటి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని నింపి నడిపించుగాక. దేవుడి మాటలు మన వెనుకడులు స్థిరపరచుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. ప్రేయర్ సెల్స్ని ప్రభు ప్రతిష్ఠిద్దాం. ప్రభు, ఇది మొదలుకొని ఈ స్థలం ముందు చేయబడు ప్రతి ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆకాశపు వాకిట్లు ఈ స్థలంలో దేవుడు తెరచునుగాక. పట్టజాలంత దీవెన కుమ్మరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రేమపూర్ణుడా, పావనామూర్తి, 1000 నోళ్లతో నిన్ను స్తుతించిన నీ రుణాన్ని తీర్చలేను దేవా. మీ ఘనకార్యాల కోసం, గొప్ప కార్యాల కోసం స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఈ శుభవేళ ప్రభా, మీరు మీ బిడ్డలను ప్రేమించి వారి పరిచయం ప్రేమించి అనుగ్రహించిన ప్రేయర్ సెల్స్ను బట్టి వందనాలు తండ్రి. ఈరోజు మీకు ప్రతిష్ఠిస్తున్నాం. నిత్యము నీ మహిమ ఈ ఆవరణమంతా నిండి ఉండాలి స్వామి. నిత్యము నీ సన్నిధి ఈ స్థలం ముందు నిలిచి ఉండాలి ప్రభు. ఇక్కడ అడుగుపెట్టు ఒక్కొక్కరు ఆశీర్వదించబడాలి. ప్రతి వారి పెదవుల నుండి వచ్చే ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం, అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం. మానసిక ప్రశాంతతను ఈ స్థలం ముందు నీ ప్రజలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుఃఖముతో, కన్నీళ్లతో, నిట్టూర్పుతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి సమస్యలన్నిటిని దూరపరిచి సమాధానాన్ని ఒక్కొక్కరు హృదయాల్లో స్థాపించమని ప్రార్థన చేస్తూ గొప్ప కార్యాలు చేసి మహిమను పొందమని దైవజనులు మీ చేతికి సమర్పిస్తూ కూడి వచ్చిన వారందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం. కృపాక్షేమాలు మీ బిడ్డల్ని వెంబడించినట్లుగా సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామాన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి సేవకులు మట్టికి వెళతాము. తర్వాత అంత అయిపోయిన తర్వాత మీరు కూడా రావచ్చు కనుక అప్పటి మట్టికి మేము అక్కడికి వెళుతున్నాం కాబట్టి మనస్ఫూర్తి ప్రభుని స్తుతించండి.
Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. ప్రభు వందనాలు ఏడు గదుల మీద స్వామిని మహిమ దిగి రావాలి, ప్రసన్నత దిగి రావాలి, మహిమతో నింపమని ప్రార్థన చేస్తాను. దేవా నమ్మదగిన సహాయం కూడా ప్రభు ఈ స్థలం ముందు మోకరించి ప్రతి వారి యొక్క దీనస్థితిని కటాక్షించండి. ఈ స్థలం ముందు ప్రభు తడపబడుతున్న ప్రతి కన్నీళ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. కన్నీటికి తగిన ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దుఃఖంతో నిట్టూర్పుతో ఈ గదిలోకి వచ్చిన, ఈ గది నుండి బయటకు వచ్చినప్పుడు హృదయానందం చేత నింపబడాలి ప్రభు. ఆనందంతో పరవశించే పరవళ్ళతో ఉండాలి ప్రభు. ఆ విధంగా మీరు కార్యాలు చేయమని ప్రారంభించిన ఈ పని ప్రభు ఆగిపోకుండా ఈ రాకడ వచ్చేంత వరకు ఇక్కడ మహిమ కలిగిన పరిచయం జరగాలి ప్రభు. ఆ విధంగా మీరే ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేసి మహిమను పొందమని ఈ చేతులు సమర్పిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించేందుకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ గదిని ప్రభు ప్రతిష్ఠిస్తాడు. ఆలకించండి. బిడ్డల యొక్క అవసరం మీరు తెలుసండి. మీ ఘనమైన కార్యములు మీ బిడ్డల పక్షాన జరిగించి ఈ ప్రార్థనా స్థలమును మీ బిడ్డలకు ఆశీర్వాదకరముగా మార్చి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ ప్రార్థనా గదిని ప్రారంభిస్తూ ఉన్నాము. ఆమేన్. ముగ్గురు ఒకసారి అట్లా నిల్చోండి. అట్లా ఒకసారి పెట్టండి. మహాపరిశుద్ధుడా ప్రేమైన తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసులు ఉదయం పెట్టిన భారాన్ని బట్టి నేను మీ స్తోత్రాలయ్యా. ఈ కంచేరి గ్రామ ప్రజలందరూ కూడా ఆశ్రయించబడాలని, అనేకమైన గొప్ప కార్యాలు కొరకు వారి కుటుంబాల్లో జరగాలని, అందరూ వచ్చినైనా మోకరించి ప్రార్థన చేసుకుని వారు ఆశ్రయించబడాలని ఎంతో ఆశతో నా తండ్రి మీ దాసుల ప్రభావ ఏర్పాటు చేసిన ప్రార్థనా గదులన్నింటిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నామయ్యా. వీటిని తండ్రి అయ్యా వారు వచ్చిన తండ్రి మోకరించి ప్రార్థిస్తుండగా వారి విన్నపాలన్నీ ప్రభావ మీరు ఆలకించండి. నీ ఘనమైన కార్యాలు గొప్ప కార్యాలు ప్రభావ వారు పొందుకునేటట్టుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు అయ్యా. వారి కన్నీటిని ప్రభావ ఆనంద బాష్పాలుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. వారు చేస్తున్న ప్రతి ప్రార్థన నీకు అంగీకారంగా ఉండును కాదని ప్రార్థిస్తున్నాం. అలా కార్యాలు చేసిన మీరే మహిమ పొందుకోమని ప్రభువా, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని
యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బోర్ అర్థం ఉంది ఇటువైపు అట్లా మీరు ఇటు నుంచండి సార్, మీరు ఇటు నుంచండి, మీరు అంతే అట్లా ఉండండి, మీరు కొంచెం అట్లా ఉండండి, ఒక చూడండి సార్, రైట్ చూడండి, ఓకే రైట్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన గదిని ప్రతిష్ఠిస్తున్నాం. ఆమేన్. దేవా స్తోత్రం 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 కలిగిన దేవా స్తోత్రం దైవమా స్తోత్రం స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం 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 నిన్న నేడు నిరంతరము నాయనా మార్పు లేని మా దేవానికి స్తోత్రాలు. మీ దాసుడికి ఇచ్చిన మీ ఆలోచనను స్థిరపరచినందుకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. ప్రత్యేకించి మరొక గదిని అయినా ప్రారంభించుండగా సహాయం చేయండి. యోహాను సువార్తలో రాసిన ప్రకారముగా మీ దుఃఖము సంతోషముగా మార్చబడునుగాక. ఈ రంగులోనైనా ప్రార్థించిన ప్రతి ఒక్కరి దుఃఖము సంతోషముగా మార్చి మీరే మహిమ పొందాలని యేసయ్య పరిశుద్ధ నామములో ఆయన ఈ గదిని ప్రారంభిస్తున్నాము తండ్రి. పట్టుకొని ఇచ్చండి, అట్లా పట్టుకొని ఇచ్చండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ రోజు ప్రతిష్ఠితం. రండి. మాస్క్ మాస్క్ Vale,